అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకోసం సకల గ్రహ సంచారాల సారాంశాన్ని, సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందిన సింహరాశి లియో వారి జూలై 20 నుంచి 23 తేదీల వరకు జాతకాన్ని, వారి మనస్తత్వ విశేషాలను, ప్రస్తుత గ్రహచారాల ప్రభావాన్ని లోతుగా విశ్లేషించి ఒక ఆత్మజ్ఞానంతో కూడిన ఆధ్యాత్మిక జ్యోతిష్యం మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ రాశిఫలం మీ దైనందిన జీవితానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. మీ జీవన ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది మీకు తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీ రాశి ఫలాలు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల తెలుసుకోండి. సింహరాశి వారు పేరులోనే తేజస్సు, సూర్యుని ఆధిపత్యం కలిగిన వీరు సహజంగానే రాజసం, నాయకత్వ లక్షణాలు కలవారు. వీరు విడివిగా ఆలోచించేవారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ముందడుగు వేయడానికి వెనకాడరు. వీరిలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం అపారంగా ఉంటాయి. అయితే సూర్యుని ప్రకాశం అధికంగా కాబట్టి కొన్నిసార్లు వారిలో అహం, ఈగో కొద్దిగా ఎక్కువగా కనిపించవచ్చు. కానీ అదే సమయంలో వారి హృదయం చాలా పెద్దది, అలాగే విశాలమైనది. వీరు ఇతరులను ప్రేమించడంలో, సహాయం చేయడంలో ముందుంటారు. ఈ సింహరాశి వారికి ప్రతిష్ట, గౌరవం ఎంతో ముఖ్యమైనవి. ఎవరి వద్ద తగ్గిపోవడాన్ని, చిన్నచూపు చూపబడడాన్ని వీరు అస్సలు ఇష్టపడరు. తమ మాట నిలబెట్టుకోవడానికి, తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఎంతటికైనా తెగిస్తారు. వీరి దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం వీరి సొంతమని చెప్పుకోవచ్చు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు వెనకడుగు వెయ్యరు. వీరు తమ సహచరులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు రక్షణగా నిలబడే శక్తి కలిగి ఉంటారు. మిత్రులను ప్రాణం పెట్టి ఆరాధిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. అయితే శత్రువులను మాత్రం అంత తేలిగ్గా తట్టుకోరు. వారి తమ దారిలో నుంచి తొలగించడానికి కూడా వెనకాడరు. సింహరాశి వారికి కళలు, సృజనాత్మకత పట్ల కూడా ఆసక్తి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. స్టేజీ మీద ఉండటం, అందరి దృష్టిని ఆకర్షించడం వారికి చాలా ఇష్టం. ఆధ్యాత్మికంగా వీరు తమ ఆత్మశక్తిని పెంపొందించుకోవడానికి, తమలోని దైవికత్వాన్ని వెలికి తీయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. జూలై 20 ఈరోజు సింహరాశి వారికి గ్రహాల కదలికలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుడు మరియు బుధుడు కలిసి ధనలాభాన్ని, ఆర్థిక వృద్ధిని సూచిస్తున్నారు. మీ వ్యాపారంలో మీరు ఆశించిన ఫలితాలు రావచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఆర్జించవచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఊహించని ప్రశంసలు లభించవచ్చు. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి సహకారం ఉంటుంది. ప్రమోషన్ల గురించి చర్చలు సాగించేందుకు ఇది సరైన సమయం. అయితే పనిలో కొంత ఒత్తిడి ఎదురైనా మీరు దానిని మీ సహజ సిద్ధమైన ధైర్యంతో, చాకచక్యంతో ఎదుర్కొంటారు. మీలోని నాయకత్వ లక్షణాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. వివాహ యోగులకు ఈరోజు మంచి పరిచయాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. ఆధ్యాత్మికంగా ఈరోజు మీరు మరింత ప్రశాంతంగా, శక్తివంతంగా భావిస్తారు. జూలై 21 ఈరోజు శని ప్రభావం వల్ల సింహరాశి వారికి కొంత అంతరంగిక సహనం, ఆందోళన ఉండవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో కొన్ని చిన్నపాటి ఉద్రిక్తతలు లేదా అపార్థాలు తలెత్తవచ్చు. మీ మాట తూలక, సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. మీ అభిప్రాయాలను స్పష్టంగా, సున్నితంగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ స్నేహితుల సలహాలు చాలా కీలకమవుతాయి.
వారి నుండి మీకు అనూహ్యమైన మద్దతు లభిస్తుంది. ఏదైనా సమస్య ఎదురైతే మీ స్నేహితులతో చర్చించడం ద్వారా మంచి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో వ్యవహారాలు పెరగవచ్చు, ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. కాబట్టి ఆర్థిక ప్రణాళికలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఆరోగ్యపరంగా కుడి భుజానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు లేదా కండరాల నొప్పులు రావచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. యోగా, ధ్యానం వంటివి మీకు మానసిక శారీరక ప్రశాంతతను అందిస్తాయి. జూలై 22 సింహరాశి వారికి ఇది విశ్రాంతి, ఆత్మ పునరుద్ధరణ కోసం ఉత్తమమైన రోజు. సూర్యుడి రోజు కాబట్టి మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఈ రోజున మీరు మీ అంతర్మనస్సుతో సమయం గడపండి. మీ ఆత్మను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించండి. ధ్యానం లేదా యోగా, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం లేదా ప్రకృతితో గడపటం వంటి కార్యకలాపాలు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. వివాహితులకు దాంపత్య సంబంధాల్లో ఉత్సాహం, అనుబంధం పెరుగుతుంది. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఒకరి పట్ల ఒకరు మరింత ప్రేమను, అనురాగాలను పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చిన్నపిల్లలతో సమయం గడపటం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి అడుగులు వేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం మంచిది. మీరు ప్రస్తుతం నడిచే వ్యాపారాల్లో వృద్ధి కనిపించవచ్చు. ఆశించిన లాభాలు వస్తాయి. క్రియేటివ్ పనుల్లో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికంగా ఈరోజు దైవారాధన, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం మీకు అపారమైన శాంతిని ఇస్తుంది. మీ ఇంటిలోని ఉన్న తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం చాలా మంచిది. అలాగే సానుకూల శక్తిని పెంచుతుంది. జూలై 23 ఈరోజు సింహరాశి వారికి ఎంతో అనుకూలమైనది. మీలో ఊరట, నైతిక ధైర్యం పెరుగుతుంది. మీ పనుల్లో విజయం సాధిస్తారు. అధికారం కలిగిన వ్యక్తుల నుంచి మీకు మద్దతు లభించవచ్చు. రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు లేదా మీ పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. వారి సహాయంతో మీ పనులు వేగవంతం అవుతాయి. కాంట్రాక్టులు, లీగల్ విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం సాధించవచ్చు లేదా చట్టపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్ అవకాశాలు స్పష్టంగా కనిపించవచ్చు. కొత్త ప్రాజెక్టులలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ పనితీరుకు తగిన గుర్తింపు, పురస్కారాలు లభిస్తాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. శాస్త్రీయ విషయాల్లో, పరిశోధనల్లో ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. అలాగే మీకు శక్తిని, జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ 4 రోజులు సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి. కొన్ని రోజులు శాంతంగా, ప్రశాంతంగా, అవకాశాలతో నిండి ఉండగా మరికొన్ని రోజులు సవాళ్లతో కూడుకున్నవి. అయితే సింహరాశి వారికి సహజ సిద్ధంగా ఉండే ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని ఏ సమస్యనైనా అధిగమించడానికి సహాయపడతాయి. మీరు మీ శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని ఉపయోగించి ప్రతి అడ్డంకిని దాటుకోగలరు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల స్పష్టత, సంకల్పం కలిగి ఉండండి. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే అవుతుంది. ఈ 4 రోజుల్లో చంద్రుని సంచారం వల్ల మీ భావోద్వేగాలు మారవచ్చు. కొన్నిసార్లు మీరు గౌరవం కోల్పోతామని భయపడవచ్చు లేదా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని భావించవచ్చు. అయితే అంతే సమయంలో మీలోని అంతర్గత నాయకత్వ శక్తి మరోసారి వెలుగులోకి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం, దృఢతత్వం మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తాయి. ప్రతి సవాళ్లను ఒక అవకాశంగా భావించి మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుచుకోండి. మీ స్వభావంలో ఉన్న ఔదార్యం, శక్తి మీకు ఎల్లప్పుడూ మంచి చేస్తుంది.
సింహరాశి వారికి జూలై 20 నుంచి 23 వరకు జాతక విశ్లేషణ. ఈ ఫలాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివే రాశి ఫలాలు, ఆధ్యాత్మిక అంశాలు, జ్యోతిష్య వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీరు ధైర్యవంతులు, విజయవంతులు. సింహరాశి సింహగర్జనలా ముందుకు సాగండి. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.